కాకతీయ విశ్వవిద్యాలయంలో పోలీసులు భారీగా మోహరించారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గేట్లు మూసివేసి విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు విధించారు. లోపలికి వెళ్లే వారిని సైతం బయటకు పంపించి విద్యార్థి నేతల కోసం ఆరా తీశారు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, చెప్పండి, ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? శ్రవంతి, కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్ ప్రకటనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు దళిత విద్యార్థి సంఘాలు కేఈలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఒకరోజు ముందుగానే ప్రకటించారు. ముందస్తుగా పోలీసులు అప్రమత్తమై యూనివర్సిటీ మొత్తం కూడా దిగ్బంధించారు. 2 గేట్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎవరిని కూడా కొత్త వ్యక్తుల్ని యూనివర్సిటీలోకి అనుమతించడం కావచ్చు, విద్యార్థులు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్ బాక్సులతో పాటు హాస్టల్స్ అన్ని కూడా తనిఖీలు చేశారు. ఎవరు కూడా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకుండా అడ్డుకునేందుకు మాత్రం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే కొంతమంది విద్యార్థులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సుమారుగా బిఎస్ఎఫ్, ఏబిఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, టీడీఎస్ సంబంధించిన 10 మంది విద్యార్థి నేతలు కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరికొన్ని తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బీచ్ ఫెస్టివల్ అడ్డుకుని తీరుతామంటున్నారు. అయితే కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రి ఉన్నారు. గతంలోనే ఒక ప్రకటన కూడా చేశారు. యూనివర్సిటీలో ఎలాంటి బీచ్ ఫెస్టివల్ అట్లాంటి కార్యక్రమాలు జరగకూడదంటూ కూడా ఆయన గతంలో ఆదేశాలు ఇచ్చారు. దీనిపై విద్యాశాఖ అధికారులు కూడా యూనివర్సిటీ అధికారులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అయితే బాలకుమార్, ఇప్పుడు మీరన్నట్టు ఇంతకుముందు ఇటువంటి బీఫ్ ఫెస్టివల్స్ కానీ ఇటువంటి ఫెస్టివల్స్ నిర్వహించకూడదని ఆల్రెడీ వాళ్ళు రూల్ పాస్ చేసినప్పుడు విద్యార్థులు ఎందుకు మళ్ళీ బీఫ్ ఫెస్టివల్ చేయాలనుకున్నారు? దీనిపై విద్యార్థులు ఏమంటున్నారు అసలు? శ్రవంతి, బీఫ్ ఫెస్టివల్ ఖచ్చితంగా నిర్వహించి తీరుతాం, తమ హక్కు. ఈ రోజు మానవ హక్కుల దినోత్సవం కావచ్చు, దాంతో పాటు మేము మా హక్కును ఖచ్చితంగా నిర్వహించి తీరుతాం. అధికారులు గతంలో అనేక ప్రకటనలు చేశారు. కాకతీయ యూనివర్సిటీ వీసీ కూడా ప్రకటన చేశారు. ఇలాంటి ఫెస్టివల్స్ నిర్వహించి కాకతీయ యూనివర్సిటీలో విద్యా వాతావరణం చెడగొట్టద్దంటూ కూడా విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కొన్ని విద్యార్థి సంఘాలు పట్టుదలగా ఈ బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని ఖచ్చితంగా ప్రతినబూనారు. ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మరికొన్ని విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ లాంటి విద్యార్థి సంఘాలు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించొద్దంటూ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడం, పోలీసులంతా కూడా యూనివర్సిటీని చుట్టుముట్టడం జరిగింది. యూనివర్సిటీలో పూర్తిగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని 10 విద్యార్థి సంఘాలు ఒకవైపు పట్టుబడుతుంటే ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామంటే పోలీసులు యూనివర్సిటీ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ బాలకుమార్.